ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ మహిళలకు ఇంత అన్యాయం జరగలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత బీజేపీదేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేని అనేక హామీలు ఇచ్చిందని విమర్శించారు. మహిళలకు ప్రతి నెల 2,500 ఇస్తామన్న రేవంత్ ప్రభుత్వం వారికి 20,000 రూపాయలు బాకీ ఉందని తెలిపారు. వృద్ధులకు 4,000 పింఛన్ ఎప్పటి నుంచి ఇస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ విధిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ పర్యటనల కోసం పనులు ఉపయోగిస్తున్నారని చెప్పారు. పథకాల పేరుతో తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నారని ప్రశ్నించిన కిషన్ రెడ్డి మహిళలపై సీఎంకు గౌరవం ఉంటే బెల్ట్ షాపులు మూయించాలని డిమాండ్ చేశారు. మన తెలంగాణలో కాంగ్రెస్ 5 ఇస్తే కర్ణాటకలో నేను తక్కువనా అని చెప్పి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కలిసి ఇక్కడ 6 గ్యారెంటీలు ఇచ్చారు. ఈ 6 గ్యారెంటీలు కూడా పనిచేసేటువంటి పరిస్థితి లేదు. ప్రజలకు వచ్చినటువంటి మేలు లేదు. కానీ తెలంగాణ ప్రజల మీద పడి కాంగ్రెస్ పార్టీ నాయకులు దోచుకుంటున్నారు. మీరు ఇల్లు కట్టుకోవాలంట, లేకపోతే కట్టిన ఇల్లుకు ఆక్యుపేషన్ సర్టిఫికెట్ కావాలన్నా, మీ భూమి అమ్ముకోవాలన్నా ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తెలంగాణను దోపిడీ చేస్తున్నటువంటి విషయం కనిపిస్తూ ఉంది. అందుకే ప్రధానమంత్రి గారు అన్నారు ఆర్ఆర్ ట్యాక్స్ అని. ఆర్ఆర్ ట్యాక్స్ ఈరోజు తెలంగాణలో వసూలు అవుతా ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఏ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారిని అడిగినా, ఏ పారిశ్రామికవేత్తని అడిగినా, ఏ వ్యాపారస్తుని అడిగినా ఒకటే చరిత్ర, ఒకటే కథ చెప్తున్నాడు, ఒకటే బాధ చెప్పుకుంటున్నాడు. సార్, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు విపరీతంగా వేధిస్తున్నారు. డబ్బుల కోసం ఢిల్లీకి పంపాలా, రాహుల్ గాంధీకి పంపాలా అనేటువంటి అనేక రకాలుగా ఒత్తిడి చేస్తున్నారని చాలా మంది చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి.